నమస్తే అందరికి శనార్థులు. నేను మీ గౌరిని. అందరు ఎట్లున్నారులా? మంచిగున్నారులే. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. సీఎం అని కేకలతో దద్దరిల్లిన తెలంగాణ భవన్. గ్రాండ్ వెల్కమ్ చెప్పిల్లంట గులాబీ లీడర్లు. మునుగోడులో ప్రచారం జోరుగా నడిపిస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి సారు. పక్కా గెలిపిస్తామని అంటున్నారు అక్కడున్న పబ్లిక్. సర్పంచ్ ఎలక్షన్స్ కి హామీలు ఇస్తున్న సూరిగాడు. 100 రూపాయల సిలిండర్ నేను ఇప్పిస్తా. నకిలీ విత్తనాలు అమ్మిళ్ళు కేసముద్రం గ్రోమరోళ్ళు. ఆత్మహత్యాయత్నం చేసిల్లంట అక్కడున్న రైతులు. గమ్మత్తుగా ప్రచారం చేసిల్లు బీఎస్పీ పార్టోళ్ళు. ఎమ్మటే పరేషాన్ అయ్యిల్లు పక్క పార్టోళ్ళు. అద్దె అడిగిన పాపానికి కత్తితోని పొడిచిల్లు యువకులు. ఎమ్మటే కేసు పెట్టిల్లంట అక్కడున్న పోలీసులు. నిన్న మన తెలంగాణలో మన కేటీఆర్ సార్ ఒక ప్రోగ్రామ్ కి పోయిండు. ఇక సార్ ఇట్లా లోపలికి పోయిండో లేదో అక్కడున్న గులాబీ పువ్వు లీడర్లు గట్లనే కార్యకర్తలు సీఎం సీఎం అని మస్తు కేకలు పెట్టిరు. మరి జాతర ఏందో మనం కూడా ఒకసారి చూసేద్దాం పారి. మన తెలంగాణలో మన కేటీఆర్ సార్ యువోత్సవం అనే ప్రోగ్రాంకి పోయిండు. ఇక సార్ ఇట్లా లోపలికి పోయిండో లేదో అక్కడున్న గులాబీ పువ్వు లీడర్లు అట్లనే కార్యకర్తలు సీఎం సీఎం అని మస్తు కేకలు పెట్టిళ్ళు. ఇక అట్లా పెట్టేసరికి మన కేటీఆర్ సార్కు మస్తు సంబరం అయిందిలా. అట్లనే సారు కారు దిగి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి నాకు 20 నిమిషాలు పట్టిందని ఇంత మంచిగా నాకు ప్రేమ ఏడా దొరకలే అని మస్తు కూర్చాడు. అట్లనే ఈ జోరు చూసినాక నేను గట్టే చెప్తాను మునుగోళ్ళ పక్కా మన బాటే గెలుతుందని మస్తు కూసే చెప్పాడు మన కేటీఆర్ సారు. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశం అవుతున్నాం, ఏ కారణం చేతి ఈరోజు అత్యవసరంగా ఈ మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది మీ అందరికీ కూడా తెలుసు. కానీ అక్కడ కారు దిగిన కాడికెళ్ళి ఇక్కడ దాకా వచ్చేసరికి నాకు దాదాపు 20 నిమిషాలు పట్టింది. అంటే మీలో ఉత్సాహము, మీలో ఉప్పొంగుతున్న జోష్ చూస్తుంటే బరాబర్ మునుగోడులో గుద్ది గెలుస్తామనే విశ్వాసం కుదురుతున్నది. చెప్పడానికి ఇదే మైకు ఇక్కడ వేదిక మీద ఉన్న ఏ తమ్ముడికి ఇచ్చినా నాకంటే బాగా గంట సేపు చెప్పే సత్తా ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ నాకు తెలుసు. ఇక మొన్న మన మునుగోడ్ల మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, నామినేషన్ వేసిండు. ఈ ముచ్చట అందరికి ఎరికే కదా. అయితే మరి నామినేషన్స్ అయిపోయినాక మన సారు ఎట్లా ప్రచారం చేస్తుండు, మునుగోడు పబ్లిక్ సార్ను ఎట్లా అరుచుకున్నారు, అవన్నీ ముచ్చట్లో పారైతే అరుచుకుందాం పారి. ఇక ఇప్పుడు మన తెలంగాణలో జోరుగా నడిచే పండుగ ఏమైనా ఉన్నది అంటే అది మన మునుగోడు ఎన్నికల పండుగ. ఇక మన మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు కమలం పువ్వు తరపున నామినేషన్ వేసిన వచ్చడం మనకి ఎరికే కదులా. ఇక ఇప్పుడు అక్కడ ప్రచారం జోరుదారుగా నడుతుంది. అట్లనే మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు కడపకి పోయి పబ్లిక్ను మంచి చేయడం అరుచుకున్నాడు. అట్లనే వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. ఇట్లా అన్ని తీర్లు అరుచుకుంటూ ప్రచారం చేస్తున్నాడు మన రాజగోపాల్ రెడ్డి సారు. అట్లనే రోడ్ల పోయింటి, చేన్ల పోయింటి, శెలకల పోయింటి, ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ను ఆపి మరీ మంచి చేయడు కనుక్కొని వాళ్ళకి ఏం కావాలి ఏం చేయాలి అన్ని తీర్లు అరుచుకుంటున్నాడు. అట్లనే బస్సులకి అమ్మ మంచిగా ఉన్నారా, అంత మంచిగా అవుతుందా, ఇప్పుడు మన మునుగోళ్ళు ఎట్లున్నది, ఏం సంగతి, జర ఈసారి మరి నన్ను గెలిపియాలి, మీరు ఏది అడుగుతా చేస్తా, ఈసారి మన మునుగోడు మంచిగా చూసుకుంటా అని అన్నాడు. ఇక అక్కడ పబ్లిక్ కూడా సారుకు ఇంత ముందుకు మా దగ్గరే చేసిండు కానీ సర్కారు మాకు నిధులు ఇవ్వలేదని, అట్లనే రాజగోపాల్ రెడ్డి సారు మాకు ఏం చేయలేకపోయినా అని ఆలోచన చేసిండు. ఇక మొత్తానికైతే అక్కడ ప్రచారం రోజు రోజుకు హోరెత్తుతుంది అనుకోరాదు. ఇక
మా తమ్ముడిని జరగ మునుగోడ్ల ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా తమ్మి, జరగ ముచ్చట్లు ఏమైనా ఉంటే పట్టుకొని రారా అని చెప్పిన. మరే ఈ దొర ఎక్కడున్నాడో ఏమో. అన్న జర కెమెరా మా వందికి పెట్టే. బెండకాయ గుర్తుకే అలా అటు చూడాలి. మనలే మొత్తం మనలే, ఇటు కూడా ఇటు మొత్తం మనలేనా అలా మొత్తం మనలే ఏరియా అంతా. వామ్మో, వీడేందుక మునుగోడు ఎలక్షన్ల ముచ్చట అరుచుకొని రారా అని చెప్తే ఏకంగా వీడే మునుగోడులో నిలబడ్డట్టు ఇద్దరు ముగ్గురు నేమ్ వేసుకొని తిరుగుతాడు కదా. ఒక్క నిమిషం అన్నా, నమస్తే అన్న. మన గుర్తు తెలిసి బెండకాయ గుర్తు, మనం బెండకాయ గుర్తు కోటేసి గెలిపియాలి. బాగా అంచనా జరా ఓటే అన్న, మన బెండకాయ గుర్తు మనదే బెండకాయ గుర్తు కోటే, బెండకాయ గుర్తుకే బెండకాయ గుర్తుకే బెండకాయ గుర్తుకే ఏంది బెండకాయ గుర్తా? గదేం గుర్తురా తమ్మి? ఏంది అసలు? ఏం చేస్తున్నావు నువ్వు? నేను చెప్పిన పని ఏమైందిరా? ఆక జరింతసేపు ఆక నేను ప్రచారంలో ఉన్నా, నీతో నేను మళ్ళీ మాట్లాడతా. అన్న నమస్తే అన్న నీ జర నీకు కావాలనుకున్నాయో మన బెండకాయ గుర్తు, మన బెండకాయ గుర్తుకే ఓటే మరి బాగా మా అయ్యలేకు నువ్వు బెండకాయ గుర్తుకే ఓటే. అరే మన బెండకాయ గుర్తు, బెండకాయ గుర్తు బెండకాయ గుర్తుకే మన ఓటు, బెండకాయ గుర్తుకే మన ఓటు, బెండకాయ గుర్తుకే మన ఓటు. వామ్మో వామ్మో, వీని అన్యాయం పాడుగాను. గాన్న చేతులు పట్టుకొని కాలు మొక్తా అని అనుడేంద్రా? నీకేమంత గాసరం పట్టిందిరా తమ్మి? కాకా నమస్తే. కాకా నమస్తే. ఇక మన ఊర్లో నేను సర్పంచ్ నిలబడుతున్నా కాక. ఇక మన గుర్తుకు నువ్వు ఓటేసి గెలిపి. ఇక నీకు బండి ఉన్నా కాక? ఇక నీ బండికి 20 రూపాయలు లీటర్ పెట్రోల్ నేను కొట్టిస్తా కాక. మన ఊళ్ళో అందరికి 20 రూపాయలు పెట్రోల్ నేను కొట్టిస్తా. 20 కాక. ఇక మనం ఇగో బెండకాయ గుర్తు కాక. ఈసారి నన్ను గెలిపి 20 రూపాయలు లీటర్, ఈసారి నన్ను గెలిపి 20 రూపాయలు లీటర్ పెట్రోల్ కొట్టిస్తా. బెండకాయ గుర్తుకే ఓటు, బెండకాయ గుర్తుకే, బెండకాయ గుర్తుకే, బెండకాయ గుర్తుకే, బెండకాయ గుర్తుకే మన ఓటు. ఏంది 20 రూపాయలకు లీటర్ పెట్రోల్ పోయిస్తావా? ఇప్పటికే పెట్రోల్ రేట్లు పెరిగి పబ్లిక్ అంతా ఆగం అవుతుంటే ఈ పిల్లగాడంటే 20 రూపాయలకే పెట్రోల్ కొట్టిస్తాడంట. అన్న మన మాటలు వస్తాను నమ్మకుర్రే మీరు. అట్లనే అంటారు కాక. నువ్వు అన్న పట్టించుకోకు. ఇక నువ్వు మాత్రం నాకే మర్చిపోకు. ఇక నన్ను గెలిపి నీ మనమన్న వస్తుంటా అనుకో. నువ్వు నన్నే గెలిపి మాటలు ఏం పట్టించుకోకు. మర్చిపోకు బెండకాయ గుర్తు అంతే. ఏమైందన్నా? ఏం చెప్పాను? ఏందన్నా గిప్పులతో చేస్తున్నా, మంట మాడట్లేదన్నా. ఏంది అన్నం కూర అన్న? ఇక నేనున్న కదా నువ్వు అగ్గిపిల్ల ముట్టించలేదన్నా. ఇక నాకు బెండకాయ గుర్తు కోటే 100 రూపాయల సిలిండర్ నేను ఇప్పిస్తా, 100 రూపాయల సిలిండర్ నేను ఇప్పిస్తా. నువ్వు బెండకాయ గుర్తు కోటే కాలి. మన ఊళ్ళో సర్పంచ్ నన్ను గెలిపి నేను కొనిస్తానా నీకు సిలిండర్ 100 రూపాయలకే. అగ్గువలు ఇప్పిస్తా. ఇగో బెండకాయ గుర్తు అన్న. పేపర్ ఈ బెండకాయ గుర్తే అన్న. మనది బెండకాయ గుర్తుకే, బెండకాయ గుర్తుకే. మంచిగా అన్న ఉంటాం. ఓకేనా? అలా పుట్టిలో పోదాం బారి సిగరెట్ అవుతాను. అలా పుట్టిలో పోదాం బారి సిగరెట్ అవుతాను. చిటికలే ఏంది 1000 రూపాయల గ్యాస్ బుడిని నువ్వు 100 రూపాయలకే ఇప్పిస్తావా? వామ్మో వామ్మో, ఏంద్రా అయ్యలు నువ్వు గీతిరిగా అబద్ధాలు ఆడుతున్నావు. నమస్తే అన్న. ఇక మీకు పిల్లలు ఇట్లా ఉన్నారు అన్న. ఇక వాళ్ళకి మంచి మంచి ఫోన్లు, పెద్ద పెద్ద ల్యాప్టాప్లు ఉన్నాయి అన్న. ఇక వాటి అన్నికి ప్రింటర్ నేను ఇప్పిస్తా అన్న. ఇగో బెండకాయ గుర్తు కోటైపోయింది, నన్ను సర్పంచ్ గెలిపియండి. సర్పంచ్ లెక్క నిలబడుతున్నా అన్న. ఇగో మీ ఇంటర్నెట్ ఇప్పిస్తా నేను. మీరేం జర ఓటే కాదు, మీరు ఓటేస్తే చాలు. ఇక బెండకాయ గుర్తే మన ఓటు, బెండకాయ గుర్తు మన ఓటు అన్న. బెండకాయ గుర్తు అన్న. మర్చిపోకన్నా మళ్ళీ ఏమన్నా మర్చిపోకుండా బెండకాయ గుర్తుగా. తమ్మి నిన్న మన నాయన ఇంటి దగ్గర రేషన్ కార్డు పెట్టి బియ్యం తేవాలంటే నేను నీకు ఫోటో పెట్టినా. మళ్ళీ ఫోటో నాయనకు పంపినవారా?
వీని ఫోన్లోనే చక్కగా నెట్ లేదు కానీ ఊరంతా ఇంటర్నెట్ పెట్టిస్తారట ముఖం చూడు ఎట్లుందో. ఒక ముచ్చట కాదు మనిషినా, మీకు బండి ఉందా అన్న? అరే అన్న నేను నా ఇంటికో బండి ఇప్పిస్తా అన్న, నేను బెండకాయ గుర్తుకోటే నువ్వు కాదు మర్చిపోకనా ఊళ్ళో సర్పంచ్ చేస్తాను. నువ్వు గెలిపించినావు బైక్, మీ పొలగనికో బైక్, ఇంటింటికి అందరికో బైక్. జర మర్చిపోకనా బెండకాయ గుర్తుకే, బెండకాయ గుర్తుకే. వీని దగ్గరున్న డొక్కు మోటార్ సైకిలే చక్కగా నడుస్తలేదు, మళ్ళీ వీడంట ఇంటికో మోటార్ బైక్ ఇప్పిస్తాడంట. ఏం రోగం పుట్టింది అయ్యాల నీకు? అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నావు. అన్న గడ ఎవరు అన్న రంజనీ అంటున్నావు? అన్న నమస్తే అన్న. చెప్పాలిగా ఏమైందన్నా బాగా రంజు మీద ఉంటుంది. ఓట్లకు వస్తున్నారు, ఓటు ఏమంటారు ఒక్కడే మందు ఇచ్చేటోళ్ళే లేకపోయినా 3 రోజులే మందు అన్నా నేనున్నా అన్న, నీ గొంతు ఎన్నుకోకుండా నేను చూస్తా అన్న. రోజుకో పుల్లు బాటిల్ నేను ఇప్పిస్తా అన్న నీకు. రోజు పుల్లు మరి ఓటేయాల మరి బెండకాయ గుర్తుకి. బెండకాయ మన బెండకాయలు గుర్తుకు వేస్తా, బెండకాయ గుర్తుకే పుల్లు బాటిల్ దా, పుల్లు బాటిల్ శిషి గిదేం బుద్ధిరా నాయన, అన్ని మంచిగా ఇస్తా అన్నావు గాని గట్ల మందిచ్చి నువ్వే వాళ్ళని జరగొడుతున్నావు కదా. ఆయన గిదెక్క న్యాయం తమ్మి, అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? అర్థమైతుందా? ఏందక్క అప్పటి నుంచి చూస్తానా? అరే నా ప్రచారం నేనే చేసుకుంటే మాటల మాట కలిపి నువ్వు నన్ను పరిచయం చేస్తాను. ఓహో ఈ కథ ఇంకా ముద్దుగానే ఉన్నది గాని మంచి చెడు అడుగుడు పాపమో ఉన్నది కదరా నిన్ను. అరే మందలిస్తే కూడా మస్తు గరం అవుతున్నావేందిరా? మరి గట్లనే ఉంటది. అరే నా ప్రచారం నేను చేసుకుంటే నా బాధ నేను పడతా అంటే నీ మనసులో గింత కూడా పడతలేదు అక్క. సరే తమ్మి, నేను ఇక నిన్నేమనను గాని నాకు ఒక్క ముచ్చట చెప్పు. ఇక ప్రచారం చేసేటప్పుడు ఎవరైనా నల్ల పెట్టిస్తాం, అట్లనే రోడ్లు లేపిస్తామని చెప్తారు. కానీ నువ్వెందు తమ్మి? నేను 20 రూపాయలకే లీటర్ పెట్రోల్ పోయిస్తా, గట్టనే 100కు గ్యాస్ సిలిండర్ బుడ్డి, ఇక ఇంటికో ఫ్రీ ఇంటర్నెట్, మోటార్ బైక్, ఇవన్నీ మంచిగున్నాయి గాని ఒక మంది ఒక్కటే తక్కువైనట్టు ఇంటికో ఫుల్ బాటిల్ ఇస్తా అని అంటివి. ఉన్నదేమనే చిన్నూరు, ఇక ఆ చిన్నూరులోనట 3 ఎయిర్పోర్ట్లు, 10 కిలోమీటర్లకు పోవాలంటే 5 నిమిషాలకు గాలి మోటార్ వేయిస్తాడట. వామ్మో వామ్మో ఎన్ని ఇస్తా అన్నవురా? అసలు గిట్ల ఎవరన్నా ఇస్తారా ఇన్నా హామీలు? ఎందుకు ఇయ్యారక్క? నిన్న గిట్లనే ఒక అన్న సర్పంచ్ ప్రచారం చేసుకుంటా ఒక పోస్టర్లా 20 రూపాయల పెట్రోల్, 100 రూపాయల సిలిండర్, ఫ్రీ ఇంటర్నెట్, ఇంటింటికి బండ్లు ఇట్లా అన్ని ఇస్తా అన్నారు. నేను కూడా ఇస్తా అన్నా. నేను ఆ పెద్ద మనిషి కన్నా తెలివైన అక్క, అందుకే నేను కూడా ప్రచారం చేస్తా అన్న. సర్పంచ్ గెలుస్తా. జై బెండకాయ గుర్తు, జై బెండకాయ గుర్తు, అన్నా నువ్వు మా పార్టీనా? మన పార్టీ అన్న బెండకాయ, బెండకాయ బెండకాయ, బెండకాయ బెండకాయ గుర్తుగా ఫుల్ బాటిల్, ఫుల్ బాటిల్. ఆయన నువ్వు చెప్పింది మంచిగానే ఉంది కానీ తమ్మి, గాయనవేలు అన్ని హామీలు ఇచ్చిందని నువ్వు కూడా గన్ని హామీలు ఇస్తున్నావు గాని నీకు వెనక ముందు భూములు జాగలు గిట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమన్నా ఉన్నాయారా? అవునా? మరి గవన్నీ పైసలు ఎవరు ఇస్తారక్క? గవన్నీ ఇస్తేనే అవుడు కాదు తమ్మి. ఎలక్షన్ కమిషనర్లు నువ్వు సర్పంచ్ అయినాక పలానా పార్టీకి గిన్ని పైసలు అని ఇస్తారు, దాన్ని బట్టి నువ్వు ఖర్చు పెట్టుకుంటూ పోవాలి. ఇక ఇట్లా కాకుండా అన్ని ఆ హామీలు ఇస్తా ఈ హామీలు ఇస్తా అని చెప్పుకుంటా పోతే నీ దగ్గర ఎక్కువ తక్కువ వనరులు ఉన్నాయిరా. అబ్బా ఇప్పుడు ఈ బెండకాయ ఏం చేసుకోవాలి? సర్పంచ్ ఊళ్ళో అన్ని అప్పులని చేద్దాం అనుకున్నా. బెండకాయ గుర్తుగా అరే రాపురా బెండకాయ గుర్తుకే ఫుల్ బాటిల్ రా. మన దేశంలో ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా 3 పూటల కడుపు నిండా ఇంత బువ్వ తింటున్నామంటే అది మన రైతన్న వల్లనే. కానీ ఈ రైతన్న నోట్లనే మన్ను కొట్టిరు గీళ్ళు. మరే వాళ్ళు ఎవరు ఏంది? ఓ పారి అరుచుకుందాం పారి.
మన దేశంలో ఇవాళ చిన్న పెద్ద తేడా లేకుండా 3 పూటల కడుపు నిండా ఇంత బువ్వ తింటామంటే దానికి కారణం మన రైతన్నలు. కానీ ఇక రైతన్న నోట్లోనే మట్టి కొట్టిల్లట గీళ్ళు. అయితే అసలు ముచ్చట ఏంటంటే రైతులు పంట వేయడానికి ఒక కంపెనీలో ఇత్తనాలు కొనడానికి పోయిళ్ళు. ఇక ఇత్తనాలు కొనుక్కరంగానే ఆయనతో భూములు వేసులు. ఇక 60 రోజుల తర్వాత భూమి మీద మొలక లేదు, అట్లనే పచ్చని పైరు లేదని రైతులు మస్తు రంజిపడ్డారు. ఇక అట్లా రంజిపడి ఆ ఇత్తనాలు ఏడగొన్నారో ఆడికి పోయి, సారు మీరు మాకు న్యాయం చేయాలి, ఇట్లా చేసుడు మంచి పద్ధతి కాదు, మీరు ఇచ్చింది అయితే మాకు ఇట్లా అయింది ఏందని మస్తు బాధపడ్డారు. ఇక అట్లా అడేసరికి అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళు కూడా ఏం పట్టించుకోకపోయేసరికి ఏం దోసిందో ఏం ఆలోచన చేసిలో పోలీసులకు కూడా పోయి చెప్పిలు. ఇక అక్కడ ఉన్న పోలీసులు కూడా మేము చేస్తాం చూస్తాం అని చెప్పేసి పట్టించుకోకపోయేసరికి పాపం 2-3 రైతులు ఆత్మహత్య చేసుకొని కూడా చూసిలు. ఇక ఇట్లా చేసుడు ఇది రెండోసారి అట. ఇటు పంట నష్టం, అట్లనే భూమి ఖరాబ్ అయ్యి మళ్ళీ పంట వేద్దామన్న భూమి మొత్తం ఖరాబ్ అయ్యాయి, పంటకు లాభం లేదా, అట్లనే దిగుబడి రాదా అని మస్తు రంజి పడుతున్నారు అక్కడ ఉన్న రైతులు. ఇందులో ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా, కడుపు నిండా 3 పూటల బువ్వ పెట్టే రైతులకు మనం ఇట్లా చేసుడు మంచి పద్ధతి అని అంటున్నారు అక్కడ ఉన్న పబ్లిక్. బాబుది గోరిలా పంట పండలేదు, దిగుబడి రాదు, ఏమైనా ఉంటే ఎస్ఐ సార్ కాడ పోయి పిలిపించుకొని వాళ్ళకు ఏమైనా ఉంటే మాట్లాడుకో, న్యాయం అయ్యేటట్టు చూసుకోని చెప్పి మమ్మల్ని తోలితే ఎస్ఐ సార్ కాడ పొద్దున 7ంటికి వచ్చినాం. మళ్ళా ఎస్ఐ సార్ కాడికి వచ్చి మళ్ళీ ఎవడో కంపెనీ వస్తాడు సార్ అని చెప్పి మళ్ళీ వచ్చి షాప్ నడుపుకుంటారు సార్. మాకు న్యాయం జరగట్లేదు సార్, మేము తిరగలేకపోతున్నాం నెల రోజుల నుండి. న్యాయం జరిగేదాకా ఈ షాప్ ఓపెన్ చేయనియం, మేము తిన్నాడు పనియం. ఏం పేరు మీ పేరు? సార్ భానోత్ రమేష్ సార్, తిగిలేవేని మాకు పార్టీ మీద తండ సార్. చెప్పు. దొడ్డోడ్లు అని ఇచ్చి మాకు వేరే విత్తనాలు ఇచ్చారు సార్. అది ఇప్పుడు ఈయన మొత్తం గింటే పెట్టి మరి ఏ విత్తనాలు ఇచ్చారు వాళ్ళు? వేకటని అన్నారు వాళ్ళు. మరి వేకట ఇచ్చారు. అది బిల్లులు ఆట మాకు వేరే కొట్టారు. మాకు తెలియదు, ఇంగ్లీష్ మాకు రాదు, మాకు చదువు రాదు, రాదు. అయితే ఇప్పుడు అది మాకు అంత ఈయన ఇప్పుడు పొలం మొత్తం ఆగమైంది. 3 ఎకరాలు 3 ఎకరాలు, ఇది 10 ఎకరాలు. మీరు మీదేంటి సమస్య? చెప్పు, ఏంటి సమస్య? అడిగిన నాకు మసిగా మందు కొట్టను కదా, మసిగా రాకుండా దొడ్డు వేసుకుంటాయి. మంచి మందు కొట్టిన నాకు మందు పడదు, డబ్బులో పెడుతుంది, ఎండకు పోతుంది. పడితే సార్ పైన కాడికి సార్లు ఒకటి మందులు కొట్టుకుంటా అడిగిన ఏ ఒకటి ఇచ్చింది సార్. మళ్ళీ అది చేను చూస్తే ఎమ్మడే 20 రోజులకి పొట్టకొచ్చింది. 20 రోజులకి పొట్టకొచ్చింది. మేము ఇక్కడ వచ్చిన మరి ఒడ్లు కాలే, పొట్టకొచ్చిన తర్వాత ఒడ్లు వెళ్ళింది. ఇట్లా సార్ ఇప్పుడు పొలం ఇట్లా ఆగమైంది సార్ అని అంటే మొన్న ఏమంటారో మాకు కంపెనీలు అడుగుపో, కంపెనీ దగ్గర పో, ఎక్కడ ఉందో కంపెనీ కడుపు మేము అట్లా అంటే అట్లా చేస్తారా మేము ఓ బయటకు పోని నూకేసారు సార్. ఎవరు నెట్టేసిన వాళ్ళు? ఇద్దరు ఉన్నారు సార్, లోపల ఇద్దరు ఉన్నారు. నెట్టేసారా? నన్ను నెట్టేసారు. ఆయన ఒక్కని చూసి అసలు లెక్క చేయకుండా మనం ఎలక్షన్స్ లో నిలబడ్డాం అనుకో ఏం చేస్తాములా, నామినేషన్ అయినాక ప్రచారం మొదలు పెడతాం. ఇక ప్రచారం మొదలు పెట్టినాక ఒకలేమో కారు ఎక్కుతారు, ఒకలేమో జెండా పట్టుకుంటారు. ఇక పలానా పార్టీ అని తెలవడానికి గిన్ని కథలు పడతారు. ఇక గీ పార్టీలు చూడురి ఏ తిరిగా చేసిరో. ఇక ఇవాళ రేపు మనం ఎప్పుడైనా ఎలక్షన్లో నిలబడ్డాం అనుకో, అట్లనే మన ఊళ్ళో సర్పంచో, ఎంపీటీసో, ఎమ్మెల్యే ఎలక్షన్లు నడుస్తా అంటే ఏం చేస్తాం ఊళ్ళో అక్కడ ఉన్న పార్టీ లీడర్లు, అట్లనే కార్యకర్తలు వాళ్ళ కారుకు ఒక స్టిక్కర్ లేసుడో, లేకపోతే పార్టీ జెండా చూపెట్టుడో ఇట్లా చేస్తూ ఉంటారు. అయితే ఇట్లా ఏంగా ఏ పార్టీ వాళ్ళు వచ్చిళ్ళు ఎట్లా ప్రచారం చేస్తున్నారని మన పబ్లిక్ కూడా మస్తు సోచాయిస్తారు. అట్లనే మేము ఊళ్ళోకి రావంగానే తెలియాలని అనుకున్నారో ఏమో కానీ వీళ్ళు ఏం చేసి వీళ్ళు చూడుర్రి. ఇక అసలు ముచ్చట చెప్తున్నారు. మన మునుగోడులో బీఎస్పీ పార్టీ అభ్యర్థి అందోజ శంకరాచారి ఇవాళ నామినేషన్కి పోతా అంటే ఆయన వెనుక పెద్ద ఎత్తున కాన్వాయ్ నడిచింది. అయితే ఈ కాన్వాయ్ పైన వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏనుగు గుర్తు బొమ్మను మంచిగా ముస్తాబు చేసి కారు మీద ఏనుగు బొమ్మను పెట్టిళ్ళు. ఇక అట్లా పెట్టేసరికి మునుగోడు పబ్లిక్ చాలా పరిశానంగా చూసిళ్ళు. ఇక ఇట్లా చేసుకుంటా పక్క పార్టీలకు మేమేమాత్రం తగ్గనని ప్రచారం చేసిండు. ఇక ఈ తీరుగా ప్రచారం చేసేసరికి చూసిన పక్క పార్టీలు పరిశాన అయ్యిళ్ళు.
ఇక మనం పట్నంలో బతికొచ్చినప్పుడు ఏం చేస్తాముల్లా ఇల్లు జాగా వెతుక్కుంటూ పోతాం. ఇక అట్లనే ఇల్లు జాగా దొరికినాక ఇంటి ఓనరు 1వ తారీఖు రాగానే రెంట్ అడుగుతారు. అది మనకు తెలిసిన విషయమే కదా. కానీ ఇంటి ఓనర్ రెంట్ అడిగిండని గీ అన్న చూడురి ఏం చేసిండు. అరే ఇంటద్దు అడిగినందుకు కత్తితో పొడుచుడు ఏందని పరిచయం కాకూర్రి. అసలు ముచ్చట ఏందో చెప్తే నూర్రి. బాగులవాడ కమలక్క అనే ఒక ఇంట్లో బంగ్లాపేట నుంచి ఒక రాజనే పొలగాడు వచ్చిండు. ఇక వచ్చి 4 ఏళ్ల కింద అద్దెకు దిగిండు. ఇక దిగిన తర్వాత 2 నెలల నుంచి అద్దె సగం ఇచ్చేసరికి మిగతా పైసలు ఈ నాయన అని అడిగిన పాపానికి గా ఇంటి యజమానురాలు కమలక్కతోని లొల్లికి దిగిండు. అక్కడ కమలక్క వాళ్ళ అల్లుడు సాయిరాం పొలగాడు వచ్చి ఏంది ఇట్లా చేస్తాను అని అన్నందుకు రాజు అయినతోడు కూడా లొల్లికి దిగిండు. ఇక ఆ ఇంట్లోనే ఉన్న రాజు వాళ్ళ బామ్మాడిది చూసిండు శివకుమార్ అయిన పొలగాడు వచ్చి కోపంతో సాయిరాం పైన కత్తితోడు పోవడానికి పోయిండు. అరే అద్దడిగిన పాపానికి కత్తులతోని మనిషి మీదకి పోయి దావకన పాలు చేసిళ్ళు. ఇక అక్కడ ఉన్న కమలక్క ఎమ్మటే పోలీసులో చెప్పి కేసు పెట్టి అయ్యో పాపం అని నీడనిచ్చిన చెట్టునే కొట్టేసినట్టుగా ఈ ముచ్చట. ఈరోజు సాయంత్రం బాగులవాడ కాలనీలో నిర్మల్ పట్టణంలో ఒక కత్తిపూడి గాయం కలగడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఈ కమల అనే ఓనర్ ఇంట్లో రాజు అనే వ్యక్తి 4 నుంచి కిరాయికి ఉంటున్నాడు. 2 నెలల కిరాయి పెండింగ్ ఉండడం వల్ల కిరాయి అడగడంతో అక్కడ వాళ్ళ వల్ల గొడవ స్టార్ట్ అయింది. నేను కాలు చేయని ఫోన్ ఏం చేసుకోవాలనే ఈ కమల రిలేటివ్ అయిన సాయి కృష్ణ ఇంటికి వచ్చేసి మీరు కాల్ చేయాల్సిందే, మీ ప్రవర్తన బాగలేదు అని చెప్పేసి వాళ్ళ సామాన్ తీసుకున్న క్రమంలో ఈ రాజు బామర్ది అయినటువంటి శివ ఇద్దరు కలిసి సాయి కృష్ణని అటాక్ చేసేసి శివ అనే వ్యక్తి వెజిటేబుల్ కట్ చేసే కత్తితోటి సాయి కృష్ణ కడుపులో పొడవగా అతనికి తీవ్ర గాయాలై ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇద్దరి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. దీని తర్వాత వివరాలు తెలియజేస్తాం. అడుగుతా ఉంటే మర్డర్ అటెంప్ట్ చేసి కిరాయి ఉన్నా అని చెప్పి బాగులవాడలు హనుమంతు. నీ పేరేంది? సాయిరామ్. వాడి పేరు తెలియదు. లేదు మా బావ. చలో ఎట్లున్నాయలా ఇలాంటి ముచ్చట్లయితే మస్తున్నాయిలే. ఇక మంచి ముచ్చట్లతోని మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇక గప్పటి దాకా చూస్తూనే ఉండురి మన అమ్మ న్యూస్.